కర్నూలు జిల్లా అక్షరాశ్రీ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ పుస్తకాల పేర్లతో అక్రమ విద్యా వ్యాపారం చేస్తున్నారని బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పగడాల రమేష్ మండిపడ్డారు. కళాశాల ప్రభుత్వం ఫీజులు స్వేచ్ఛగా వసూలు చేసుకుంటూ ఐఐటి, జేఈఈ, నీట్ పుస్తకాల పేర్లతో వేలాది రూపాయల విద్యా వ్యాపారం చేస్తున్నదని తేలింది. సోమవారం కలెక్టరేట్ వద్ద జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసి తక్షణమే తనిఖీలు జరిపి గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు కర్నూలు జిల్లా కర్నూలులో స్పందన కార్యక్రమంలో వినతి పత్రం వేయడం జరిగింది. వినతి పత్రం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదోన్లో ఉన్నటువంటి అక్షరాశ్రీ జూనియర్ కాలేజ్ పుస్తకాల పేరుతో అలాగే ఐటీఐ, జేఎంఎల్ అలాగే నీట్ పరీక్షలు అమ్ముతూ అలాగే వాటి పేర్ల మీద వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులని అలాగే విద్యార్థుల తల్లిదండ్రులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. దీని మీద కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఉన్నతాధికారులకు దాన్ని అందజేస్తాము, అలాగే దాని మీద తగిన చర్యలు తీసుకుంటామని వాళ్ళు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఏదైతే అలాగే ఆదోన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీలు అయితేనేమి, డిగ్రీ కాలేజీలు అయితే పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద విద్యాధికారులు వెంటనే స్పందించి కాలేజీల పైన తనిఖీలు నిర్వహించి ఏవైతే ఇబ్బందికరంగా ఉండే కాలేజీలని సీజ్ చేయాల్సిందిగా బీడీఎస్ఎఫ్ బహుజన్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ గా కోరుకుంటున్నారు.